హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 28 మరియు 29 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే ఈరోజు జూన్ 30th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ రేపటి క్లాస్లో నేను కవర్ చేయడం జరుగుతుంది. ముందుగా మనము లాస్ట్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. క్రింది ప్రకటనలను పరిగణించండి. మనము లాస్ట్ క్లాస్లో సీస్మిక్ జోనేషన్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, భారతదేశ భూభాగంలో దాదాపు 41% వివిధ తీవ్రతలతో కూడిన భూకంపాలకు గురి అయ్యే అవకాశం ఉంది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. మనము మొత్తం 4 జోన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. జోన్ 2, జోన్ 3, జోన్ 4 అండ్ జోన్ 5కి సంబంధించి. ఇందులో జోన్ 2 అనేది మోర్ స్టేబుల్ జోన్గా మనము డిస్కస్ చేశాము. ఓవరాల్ ల్యాండ్ మాస్లో మనము ఈ జోన్ 2ని ఈ ప్రాంతాలలో చూడవచ్చు. సుమారుగా మొత్తం మనకి 41% ఇండియన్ ల్యాండ్ మాస్ని ఇది కవర్ చేస్తుంది. జియోలాజికల్గా స్టేబుల్ పార్ట్స్గా దీనిని చెప్పవచ్చు. పెనిన్సులార్ షీల్డ్ మరియు సెంట్రల్ ఇండియా భాగాలు ఇందులో మనము ప్రధానంగా చూడవచ్చు. సో ఈ 41% అనేది స్టేబుల్ జోన్. బట్ వివిధ భూకంప తీవ్రతలో ఉన్నది మనకి 11%, 18% అండ్ 30%. జోన్ 5, 4 అండ్ 3 మనం చూసినప్పుడు. సో ఓవరాల్గా 59% వివిధ తీవ్రతలతో కూడిన భూకంపాలకు గురి అయ్యే అవకాశం మనం ఇక్కడ చూడవచ్చు. 41% అనేది స్టేబుల్ ల్యాండ్ మాస్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశంలో అధిక భూకంప కార్యకలాపాలకు ప్రధాన కారణం భారత ఫలకం యురేషియన్ ఫలకంతో ఢీకొనడమే. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ప్రీవియస్ క్లాస్లో కూడా మనము చెప్పుకున్నాము. కాంటినెంటల్ ప్లేట్స్ కొలిజన్ ఆఫ్ యురేషియన్ ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్ వలన మనకి హిమాలయన్ రీజియన్లో భూకంప తీవ్రత అనేది ఎక్కువగా గురి అవుతూ ఉన్నాము. ఈ ప్రాంతాన్ని మనము ITSZ ఇండస్ శాంగ్పో సూచర్ జోన్ అని కూడా పిలవడం జరిగింది. ఇక్కడ భూకంప ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. ఇది జోన్ 5 కేటగిరీలో మనం చూడవచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అండి. అండ్ ఫస్ట్ వన్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది? B, 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. దక్షిణార్థం పైనే వాతావరణ భారం, సీషెల్స్ నేషనల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగం. ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 రోజుల అధికారిక పర్యటన కోసం సీషెల్స్కి చేరుకున్నారు. సీషెల్స్ యొక్క 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీలో మోదీ గారు వాతావరణ మార్పుల మీద చేసిన ప్రసంగం గురించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ వాతావరణ మార్పుల యొక్క ప్రభావం దక్షిణార్ధగోళంపై ముఖ్యంగా ద్వీప దేశాలపై పడుతుంది అని భారత ప్రధాని మోదీ ఆందోళనను వ్యక్తం చేశారు. యాక్చువల్గా వాతావరణ మార్పులకు కారణమైన ధనిక దేశాలు ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా ఉంటాయి. ధనిక దేశాలలోని పారిశ్రామిక విప్లవం కారణంగా ఇప్పుడు వాతావరణ మార్పులను అన్ని దేశాలు భారం మోయాల్సి వస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ వాతావరణ మార్పులు ఎక్కువగా ఏ దేశాలను ప్రభావితం చేస్తాయి? ద్వీపపు దేశాలు. సముద్ర నీటి మట్టం పెరగడం వలన చాలా ద్వీపపు దేశాలు సముద్రంలో మునిగిపోతున్నాయి. ఎగ్జాంపుల్ కిరిబతి ఐలాండ్, తువాలు ఐలాండ్, టోంగా, మాల్దీవ్స్ అండ్ ఈవెన్ సియాషెల్స్. ఇవన్నీ కూడా వాతావరణ మార్పుల వలన సముద్ర నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ గారి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే తీర ప్రాంతాలపై, జీవ వ్యవస్థలపై, వాతావరణ పోకడలపై కనిపిస్తుంది అని మోదీ గారు అన్నారు. మార్పులకు అతి స్వల్పంగా కారణమైన దేశాలు ఆ మార్పుల పర్యవసానాలను భారీగా భరించాల్సి రావడం తగదు అని స్పష్టం చేశారు. ఇప్పుడే చెప్పుకున్నాము, ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి కారణమైన ఉత్తరార్ధగోళ దేశాల వలన మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణార్ధగోళ దేశాల మీద ఈ ప్రభావం అధికంగా పడుతుంది. సముచితంగా, బాధ్యతాయుతంగా, సమానత్వంతో కూడిన కార్యాచరణ ఉండాలి అని మోదీ గారు నొక్కి చెప్పారు. క్లైమేట్ జస్టిస్ గురించి ఆయన ఇక్కడ మాట్లాడడం మనం చూడవచ్చు. అంటే ఈ బాధ్యతను ధనిక దేశాలు కొంతమేర రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి.
క్లైమేట్ చేంజెస్ని ఎదుర్కోవడానికి అవసరమైన సహాయాన్ని త్రూ టెక్నాలజీస్ రూపంలోనూ అండ్ ఫండ్ రూపంలోనూ పేద దేశాలకు ఈ ధనిక దేశాలు అందించాల్సిన అవసరం ఉంది. దానినే మనము క్లైమేట్ జస్టిస్ అని అంటాము. ఇక హిందూ మహాసముద్రాన్ని అవకాశాల నిధిగా మార్చాలన్నదే తమ సంకల్పమని మోదీ అన్నారు. దేశ పరిమాణాన్ని బట్టి కాకుండా పరస్పర గౌరవ విశ్వాసాల ప్రాతిపదికన భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలి అని సూచించారు. ఈ కంటెక్స్ట్లో ఇండియా మరియు సీషెల్స్ మధ్య బయలేటరల్ రిలేషన్స్కి సంబంధించి కీ డీటెయిల్స్ చూడండి. సీషెల్స్ జాగ్రఫికల్లీ వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్ ఫర్ ఇండియాగా చెప్పవచ్చు. చాలా వ్యూహాత్మక భాగస్వామి. రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఆడెన్ని కలిపే బాబెల్ మాందేబ్ జలసంధి మరియు మొజాంబిక్ ఛానల్ వంటి వాటికి అతి సమీపంలో ఇది ఉంటుంది. కాబట్టి వ్యూహాత్మక ప్రాంతం. హిందూ మహాసముద్రంలో డ్రగ్ ట్రాఫికింగ్, మ్యారిటైమ్ టెర్రరిజం, పైరసీని అరికట్టడానికి భారతదేశానికి ఒక సెక్యూరిటీ బఫర్ లాగా సీషెల్స్ అనేది మనకి సహాయపడుతుంది. అలానే చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ. స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటే భారతదేశం చుట్టూ ఉన్న దేశాలలో మైత్రిని పెంపొందించుకుని భారతదేశాన్ని ఒక ముత్యాల హారంలాగా బంధించాలి అనేది స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ, చైనా యొక్క విధానం. దీనిని కౌంటర్ చేయడానికి భారతదేశానికి సీషెల్స్ చాలా ఒక కౌంటరింగ్ పార్ట్నర్గా సహాయపడుతుంది. అలానే హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క సాగర్ పాలసీ, మహాసాగర్ విజన్కి కీలక భాగస్వామిగా సీషెల్స్ వ్యవహరిస్తుంది. ఇరు దేశాల మధ్య బైలేటరల్ కోఆపరేషన్కి కీ పిల్లర్స్ని మనం చూస్తే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ చూసినప్పుడు జాయింట్ ఎక్సర్సైజెస్ లైక్ లామితియే 2001 నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దీనిని నిర్వహిస్తూ ఉన్నాము. సీషెల్స్ యొక్క 6 కోస్టల్ సర్వేలెన్స్ రాడార్ సిస్టమ్స్ని కూడా మనము మెయింటైన్ చేస్తూ ఉన్నాము. అలానే ఇండియా పిఎస్ లాస్పార్ అనే ఫాస్ట్ అటాక్ వెజల్ మరియు అంబులెన్సెస్ని కూడా సీషెల్స్ కోస్ట్ గార్డ్కి గిఫ్ట్గా అందించడం జరిగింది. అలానే హిందూ మహాసముద్రంలో రీజనల్ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేయబడిన ఇండియా లెడ్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో కూడా సీషెల్స్ ఫుల్ టైం మెంబర్గా వ్యవహరిస్తుంది. ఇది డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్కి సంబంధించి. ఇక డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అండ్ కెపాసిటీ బిల్డింగ్లో మనం చూస్తే ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా భారతదేశం $175 మిలియన్ స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ని ఇటీవల ప్రకటించింది. ఇందులో 125 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ గాను మరియు 50 మిలియన్ గ్రాంట్ గాను అందించింది. ఎస్పెషల్లీ ఫర్ హౌసింగ్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం భారతదేశం ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని అందించింది. అలానే హ్యూమన్ క్యాపిటల్, మానవ రిసోర్సెస్ని మెరుగుపరచడం కోసం ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ కింద 1% ఆఫ్ సీషెల్స్ పాపులేషన్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్తో సహా భారతదేశం అనేక మౌలిక సదుపాయాల కల్పనను కూడా అందిస్తుంది. అలానే భారతదేశం యొక్క యూపీఐ సర్వీసెస్ అండ్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. అలానే తక్కువ ఖర్చుతో అఫోర్డబుల్ మెడిసిన్ని అందించే విధంగా జన్ ఔషధీలను కూడా ప్రారంభించడానికి ఒప్పందం కుదిరింది. బ్లూ ఎకానమీ, క్లైమేట్ జస్టిస్ వంటి వాటి మీద కూడా ఇరు దేశాలు ఒకే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో కావచ్చు, లేదా కొల్యూషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇరు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. అలానే కల్చరల్ డయాస్పోరా లింక్స్ కూడా ఎప్పటి నుంచో భారతదేశం మరియు సీషెల్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. అండ్ ఈ నేపథ్యంలోనే ఇటీవల మోడీ గారు సీషెల్స్ పర్యటనకి వెళ్ళినప్పుడు సీషెల్స్ ఆకాంక్షల సాకారానికి, ఇక్కడి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నందుకు మోదీ గారికి గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ బిరుదును ఆ దేశ అధ్యక్షుడు ప్రదానం చేశారు. విదేశాల నుంచి మోదీ గారు అందుకున్న 34వ పురస్కారం ఇది. వాతావరణ మార్పులపై పోరాడుతున్న దేశాలకు దీనిని అంకితం ఇస్తున్నట్లు మోదీ గారు ప్రకటించారు. సో ఇది ఇండియా సీషెల్స్ రిలేషన్స్ మరియు క్లైమేట్ జస్టిస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కృత్రిమ మేధతో మరింత సమర్థవంతంగా జీఎస్టీ, రిఫండ్ల జారీ వేగవంతం, నిబంధనల సరళీకరణపై దృష్టి. 10వ వసంతంలోకి ఈ పరోక్ష పన్నుల విధానం. ఈ ఆర్టికల్ జీఎస్టీ విధానం అమలయ్యి 10 సంవత్సరాలు, ఇప్పుడు 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో
ఇటీవలి కీలక మార్పుల గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. భారతదేశ పన్ను సంస్కరణలు ట్యాక్స్ రిఫార్మ్స్లో కీలకమైన మైలురాయిగా చెప్పదగిన ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జూలై 1, 2017న అమలులోకి వచ్చింది. అంటే 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జీఎస్టీ అమలు, దాని సంబంధిత సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇక నుంచి కృత్రిమ మేధా సాంకేతికతను ఉపయోగించడం ద్వారా దీనిని మరింత సమర్థవంతంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈల కొరకు నిబంధనలను సరళించడము, అలానే పన్ను ఆదాయ నష్ట అంచనాను మెరుగుపరచడానికి, ఎగవేతలను అరికట్టడానికి, ఇందులో హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ మానవ ప్రమేయాన్ని తగ్గించడానికి జీఎస్టీ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ డేటాబేస్లను ప్రభుత్వం అనుసంధానిస్తుంది. ఇక ట్యాక్స్ రిఫండ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రిఫండ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించడం జరుగుతుంది. ఈ 9 ఏళ్లలో జీఎస్టీ యొక్క సక్సెస్ గురించి మనం చూస్తే, జీఎస్టీ అమలు ప్రారంభంలో నమోదిత పన్ను చెల్లింపుదారులు మొత్తం 66.5 లక్షల మంది మాత్రమే ఉండగా, ఈ 9 సంవత్సరాలలో 1.6 కోట్ల మందికి ఈ ట్యాక్స్ పేయర్స్ ఇంక్రీజ్ అయ్యారు. అలానే సగటు నెలవారీ వసూళ్లు జీఎస్టీ ప్రారంభమైనప్పుడు కేవలం 89,700 కోట్లుగా ఉండగా ఇప్పుడు 1.85 లక్షల కోట్లకు పెరిగింది. ట్యాక్స్ బేస్ వైడన్ అయింది, ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ అయింది. ఈ రెండింటినీ కూడా గణాంకాలు చాలా ఇంపార్టెంట్ అండి. అలానే 2024-25లో స్థూల జీఎస్టీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 9.4% పెరిగి 22.08 లక్షల కోట్లుగా నమోదు కాగా, 2025-26లో 8.3% వృద్ధితో 22.27 లక్షల కోట్లకు చేరింది. సో గ్రాస్ జీఎస్టీ వసూళ్లు కూడా చాలా కీలకంగా ఇక్కడ చూడవచ్చు. ఇది జీఎస్టీ సక్సెస్కి కీలక ఉదాహరణగా చెప్పవచ్చు. అలానే ఇటీవల జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ ఇయర్ చాలా డీటెయిల్డ్గా 4 to 5 క్లాసెస్లో మనము ఈ జీఎస్టీ రిఫార్మ్స్ గురించి డిస్కస్ చేశాము. ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చూడండి. జీఎస్టీ అమలు ప్రారంభంలో 4 రకాల పన్ను రేట్లు 5%, 12%, 18% అండ్ 28%, అండ్ వీటితో పాటు అదనంగా సెస్లు కూడా ఉండేవి. అయితే ఈ జీఎస్టీ 2.0 రిఫార్మ్స్లో మనము నిత్యావసర వస్తువులకు 5% మరియు సాధారణ వస్తు సేవలకు 18%తో 2 స్లాబ్స్కి తగ్గించడం జరిగింది. ఇక స్పెషల్ కేటగిరీగా విలాసవంతమైన హానికారక వస్తువులకు ప్రత్యేకంగా 40% స్లాబ్ని ఉంచడం జరిగింది. దీనిని రిగ్రెసివ్ ట్యాక్స్ అంటారు. ఎందుకంటే ఈ హానికరమైన మరియు విలాసవంతమైన వాటిని ఎక్కువ మంది అట్రాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ట్యాక్సెస్ విధించడం జరుగుతుంది. దీనివలన అధిక రేట్ల కారణంగా కొంతమంది వీటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ జీఎస్టీ పాజిటివ్స్గా మనం చూడవచ్చు. అయితే జీఎస్టీకి ఇంకా సవాళ్లను మనం చూస్తే, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ ముడి చమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం పెద్ద సవాలుగా ఉంది. దీనికి మేజర్ రీజన్ ఏంటి అంటే, రాష్ట్రాలు వీటి ద్వారా తమకి కలిగే ట్యాక్స్ బెనిఫిట్స్, పన్ను ప్రయోజనాలను వదులుకోవడానికి సుముఖంగా లేవు. సో భవిష్యత్తులో ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ఈ జీఎస్టీ ద్వారా ప్రజలకు మరింత బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. ఈ 9 years ఆఫ్ జీఎస్టీకి సంబంధించి ఎవల్యూషన్ ఆఫ్ జీఎస్టీ ఇన్ ఇండియా ఒకసారి చూడండి. అసలు కాన్సెప్ట్ ప్రారంభమైందే 2000లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో మొదలైంది. అలానే 2004లో క్యాల్కర్ టాస్క్ ఫోర్స్ దీనిని రికమెండ్ చేయడం జరిగింది. 2006లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు 2010 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలు అవుతుంది అని ప్రకటించారు. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. తరువాత 2014లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు 122వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఫైనల్లీ 2016లో 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఇది పాస్ అవడం, 2016 సెప్టెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు అవడం జరిగింది. అండ్ దెన్ 2017 జూలై 1 నుంచి ఇది అఫీషియల్గా లాంచ్ అవడం జరిగింది. తదుపరి జీఎస్టీలో కొన్ని రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. 2018లో ఈవే బిల్ సిస్టమ్ని తీసుకురావడం ద్వారా నేషన్ వైడ్
గూడ్స్ మూవ్మెంట్ని ట్రాక్ చేయడం కోసం మరియు ట్యాక్స్ ఎవేజన్ని ఈ విధానం సహాయపడింది. సో ఇలా అనేక రిఫార్మ్స్ని తీసుకువచ్చారు. అండ్ ఫైనల్లీ రీసెంట్గా సెప్టెంబర్ 2025లో GST 2.0 రిఫార్మ్స్ అనేవి కీలకంగా మనం చూడవచ్చు అండి. దీనివలన ట్యాక్స్ బేస్ అనేది ఇంక్రీజ్ అయింది, అలానే ట్యాక్స్ కలెక్షన్ కూడా చాలా గణనీయంగా మెరుగుపడింది. సో ఇది GST ఎవాల్యుయేషన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బాహుబలికి మరింత బలం. ఈ ఆర్టికల్ ఇటీవల ఇస్రో అభివృద్ధి చేసిన సెమీ క్రయోజనిక్ ఇంజిన్కి సంబంధించిన కీలక అంశాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశం యొక్క బాహుబలి రాకెట్గా LVM-3ని పరిగణిస్తారు. ఇప్పుడు ఈ LVM-3కి మరింత బలం చేకూరనుంది. దీనికి అదనపు శక్తిని అందించే సరికొత్త సెమీ క్రయోజనిక్ ఇంజిన్ రూపకల్పనలో గణనీయమైన ముందడుగు పడింది. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ప్రత్యేకత ఏంటండి? సాంప్రదాయ ద్రవ రాకెట్ ఇంజిన్లలో హైపర్గోలిక్ లేదా పూర్తి క్రయోజనిక్ ఇంధనాలను ఉపయోగిస్తున్నారు. క్రయోజనిక్ ఫ్యూయల్స్ అంటే లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఉపయోగిస్తున్నారు. వీటిని నిల్వ చేయడం మరియు హ్యాండిల్ చేయడం కష్టం. దీనికి సంక్లిష్టమైన వ్యవస్థలు అవసరమవుతాయి. క్రయోజనిక్ స్టేజ్ అనేది చాలా క్లిష్టతరమైనది మరియు ఖర్చుతో కూడుకున్నది. అయితే ఈ సెమీ క్రయోజనిక్ ఇంజిన్లో విషతుల్యం కాని శుద్ధి చేసిన కిరోసిన్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. దీనిని ఇస్రోలిన్ అని పిలుస్తాము. కిరోసిన్ని శుద్ధి చేయడం ద్వారా ఇస్రో అభివృద్ధి చేసిన ఒక రాకెట్ ఫ్యూయల్గా చెప్పవచ్చు. ఈ ఇస్రోలిన్ను ఫ్యూయల్గా ఉపయోగిస్తారు. దీనిని మండించడానికి ద్రవ రూపంలో ఆక్సిజన్ను ఆక్సిడైజర్గా వాడడం జరుగుతుంది. ఇవి రెండు కూడా పర్యావరణ అనుకూల ఇంధనాలు. వీటి వలన అధిక శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. సెమీ క్రయోజనిక్ అండ్ క్రయోజనిక్ ఇంజిన్స్ మధ్య డిఫరెన్స్ ఒకసారి చూడండి. సెమీ క్రయోజనిక్ ఇంజిన్ SE-2000లో మనము ప్యూరిఫైడ్ కిరోసిన్ ఇస్రోసిన్ని ఉపయోగిస్తాము. ఇక క్రయోజనిక్ ఇంజిన్ CE-20లో లిక్విడ్ హైడ్రోజన్ని ఫ్యూయల్గా ఉపయోగిస్తాము. ఆక్సిడైజర్గా రెండిటిలోనూ కూడా లిక్విడ్ ఆక్సిజన్నే ఆక్సిడైజర్గా ఉపయోగించడం జరుగుతుంది. ఇక స్టోరేజ్ టెంపరేచర్ అనేది ఫ్యూయల్ ఇస్రోలిన్కి కేవలం యాంబియంట్ టెంపరేచర్ సరిపోతుంది. స్పెషల్ అరేంజ్మెంట్స్ అవసరం లేదు. బట్ లిక్విడ్ ఆక్సిజన్కి క్రయోజనిక్ కూలింగ్ అనేది అవసరం అవుతుంది. అయితే క్రయోజనిక్ ఇంజిన్లో మాత్రం బోత్ ఫ్యూయల్ మరియు ఆక్సిడైజర్ రెండిటికి కూడా -253 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద క్రయోజనిక్ కూలింగ్ ఫెసిలిటీ అవసరమవుతుంది. అండ్ డెన్సిటీ ఇంపల్స్ మనం చూసినప్పుడు లిక్విడ్ హైడ్రోజన్ కంటే కిరోసిన్ హయ్యర్ డెన్సిటీ ఇంపల్స్ని కలిగి ఉంటుంది. అందువల్లనే ఇక్కడ లో హైడ్రోజన్ డెన్సిటీ కారణంగా మ్యాసివ్ అండ్ బల్కీ ఫ్యూయల్ ట్యాంక్స్ అనేవి అవసరమవుతాయి. ఇక్కడ ఆ అవసరం ఎక్కువ ఉండదు. ఇక సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ద్వారా 20 to 30% లాంచ్ కాస్ట్ని కూడా తగ్గించగలము. అలానే పర్యావరణానికి హాని కాని నాన్ టాక్సిక్ క్లీనర్ బర్నింగ్ ప్రొపలెంట్స్గా కూడా వీటిని చూడవచ్చు. అయితే ఇక్కడ క్రయోజనిక్ ఇంజిన్లో మాత్రం ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ టు హ్యాండిల్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్టోర్ సేఫ్లీ. దీనివలన కాస్ట్ అనేది క్రయోజనిక్ ఇంజిన్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో క్రయోజనిక్ ఇంజిన్ కంటే సెమీ క్రయోజనిక్ ఇంజిన్ వలన అటు లాంచ్ కాస్ట్ తగ్గుతుంది, ఇటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు భారతదేశం ఇందులోనే ముందడుగు వేసింది. ఈ ఇంజిన్ యొక్క టార్గెట్ ఏంటి? పూర్తి థ్రస్ట్ 200 టన్స్ కాగా గతంలో 47%ని సక్సెస్ఫుల్గాను, తరువాత 60% సామర్థ్యంతో సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. ఇప్పుడు ఏకంగా 87%ని సాధించారు. అంటే 175 టన్నుల థ్రస్ట్ని ఉత్పత్తి చేయగలిగారు. దీంతో ఫుల్ కెపాసిటీ 200 టన్స్ శక్తి ఉత్పత్తిని సాధించే దిశగా మంచి పురోగతి సాధించినట్లయింది. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ని వాడడం వలన LVM-3కి ఏ విధమైన ప్రయోజనం ఉంటుంది? ప్రస్తుతం LVM-3లో వాడుతున్న L110 ద్రవ దశలో 169 టన్నుల శక్తి ఉత్పత్తి అవుతుంది. SE-120 ద్వారా అది 200 టన్నులకు పెరిగితే మరింత బరువును వాహన నౌక మోసుకెళ్ళగలుగుతుంది. అంటే మోర్ థ్రస్ట్, దాని ద్వారా ఎక్కువ పేలోడ్ కెపాసిటీని పెంచడానికి అవకాశం ఉంటుంది. భూ స్థిర బదిలీ కక్షలో ప్రస్తుతం గరిష్టంగా 4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను LVM-3 ద్వారా మనము తరలించగలుగుతున్నాము. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ని మనము ఉపయోగించగలిగితే అది 5 టన్నులకు పెరుగుతుంది. ఇంకా భారతదేశ దీర్ఘకాల రోదసీ పరిశోధన లక్ష్యాలకి కూడా ఇది ఊతమిస్తుంది. సో ఇది సెమీ
క్రయోజనిక్ ఇంజిన్ యొక్క ప్రత్యేకతకి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అధునాతన ఏఐ మోడళ్లపై అమెరికా ఆంక్షలు. ఈ ఆర్టికల్ ఇటీవల ఏఐ మోడల్స్ మీద అమెరికా కొన్ని కీలక రెస్ట్రిక్షన్స్ని విధిస్తుంది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అధునాతన ఏఐ మోడల్స్పై అమెరికా ప్రభుత్వ పర్యవేక్షణ తీవ్రమైంది. దీంతో ఏఐ కంపెనీలైన ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ తమ తాజా మోడళ్లను కేవలం లిమిటెడ్ వినియోగదారులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. ఓపెన్ ఏఐ ఇప్పటికే తన తాజా మోడల్ అయిన GPT 5.6 SOLని కేవలం ట్రంప్ ప్రభుత్వం ఆమోదించిన లిమిటెడ్ కస్టమర్స్కి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఆంథ్రోపిక్ కూడా తన శక్తివంతమైన మెథోస్ 5 సైబర్ సెక్యూరిటీ మోడల్ను పరిమిత విధులకే ప్రభుత్వం నుంచి ఆమోదం పొందింది. అలానే ఫ్యాబుల్ 5 మోడల్ను కూడా చాలా తక్కువ మంది వినియోగదారులకు అందిస్తూ ఉన్నారు. ఇలాగా ఏఐ మోడల్స్ అందరికీ అందుబాటులోకి రాకుండా అమెరికా ఒక గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తూ ఉండడం చూడవచ్చు. అయితే అమెరికన్ వెర్షన్ ఏంటి? భద్రతా భయాలతోనే పరిమితమైన వ్యక్తులకు, విశ్వసనీయమైన భాగస్వాములకు మాత్రమే ఈ అధునాతన ఏఐ మోడల్స్ను అందిస్తున్నామని వెల్లడిస్తూ ఉంది. ఈ ఏఐ వ్యవస్థల వలన కీలక మౌలిక వసతులపై సైబర్ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే ప్రజల ముందుకు ఒక నూతన మోడల్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకురావడానికి 30 రోజుల ముందు ఏఐ మోడల్ వల్ల జాతీయ భద్రతకు కలిగే ముప్పుపై సమీక్షించాలి అంటూ ట్రంప్ ఇటీవల ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా పాస్ చేశారు. ఇటీవల భారతదేశం కూడా దీని మీద స్పందించింది. ఏఐ మోడల్స్ని రెస్ట్రిక్ట్ చేయడం సరికాదు అని, ఇది ప్రజలందరికీ, అన్ని దేశాలకి కూడా సమాన భాగస్వాములుగా అందించాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఒకవేళ పరిమితులు విధించాల్సి వస్తే అప్పుడు రెస్ట్రిక్షన్స్ విధించాలి, కానీ ప్రస్తుతం ఏఐ ఎవల్యూషన్ దశలో ఉంది. సో ఈ నేపథ్యంలో ఏఐని రెస్ట్రిక్ట్ చేయకూడదు అని భారత్ తన అభిప్రాయాన్ని ఇటీవల వెల్లడించింది. దట్టు భారతదేశం ప్యాక్స్ సిలికా కూటమిలో కూడా ఒక ప్రధాన భాగస్వామిగా ఉంది కాబట్టి ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి తగవు అని భారత్ తన అభిప్రాయాన్ని చెప్పింది. భవిష్యత్తులో అమెరికా ఈ ఏఐ మోడల్స్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. అలానే ఇటీవల వెనుజులాలో భూకంపం కారణంగా అతలాకుతలమైన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ను చేపట్టింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి మనము చెప్పుకున్నాము. ఇందులో భాగంగా ఆ దేశానికి 2 వాయుసేన విమానాలలో సహాయక సామాగ్రితో పాటు వైద్య బృందాన్ని పంపింది. నెక్స్ట్ వన్, ఇది ఆల్రెడీ మనము చెప్పుకున్నామండి. తమిళనాడులోని కల్పకంలో ఉన్న ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం ఐజీకార్లో ప్రపంచంలోనే తొలిసారిగా అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడిని ఉపయోగించుకుని హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బార్క్ బాబా అణు పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన కాపర్ క్లోరిన్ థెర్మోకెమికల్ ప్రక్రియ ద్వారా అణుశక్తిని వినియోగించి హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే విధంగా ఈ ఏర్పాట్లు చేశారు. ప్రీవియస్ క్లాసు డీటెయిల్గా ఒకసారి చూడండి. అండ్ ఇది ఏపీ జాగ్రఫీలో వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి మనము ఏపీ వీక్లీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేద్దాము. రీసెంట్గా వీక్లీ కరెంట్ అఫైర్స్ కొంత బ్రేక్ వచ్చింది. అయితే జూలై ఏపీ వీక్లీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా 4 క్లాసెస్లో కమింగ్ 4 to 5 డేస్లో అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న బైరటైస్ ముగ్గురాయి నిల్వలలో 92% ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. మైకా, క్యాల్సైట్, కైనైట్, గ్రానైట్ సహా పలు ఖనిజాలలో ఏపీదే పైచేయి. ఈ విషయాన్ని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. ఆయిల్, గ్యాస్ నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేసేటప్పుడు దిగువన వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు బూడిద రంగు ముగ్గురాయి గ్రే బైరైటిస్ని వినియోగిస్తారు. ఇటువంటి ముగ్గురాయి నిల్వలు తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట వద్ద ఎక్కువగా ఉన్నాయి. మనమంట మంగంపేట ముగ్గురాయి అంటారు. సో ఈ నిల్వలు మంగంపేటలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఇక ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో సెమీ క్రయోజనిక్ ఇంజిన్కి సంబంధించి కీలక డీటెయిల్స్ని మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.